మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం #1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫుల్ క్లాస్ స్పీకర్గా ఆయన వ్యవహారంపై ఫుల్ ఫైర్ అయ్యారు. తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ ఒక ఫిర్యాదు చేశారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. చాలా కీలకమైనటువంటి టాపిక్ ఇది. ఏదైతే శ్రీశైలంకు సంబంధించి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఆయన కొద్ది రోజుల క్రితం ఏ విధంగా వ్యవహరించారు, ఆయన ప్రవర్తన ఏంటి, ఆయన అనుచరులు ఏ రకమైనటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అనేది. శ్రీశైలం అటవీ ప్రాంతంలో వారు అక్కడికి వెళ్ళినటువంటి సమయంలో అటవీ శాఖ అధికారులపై అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి పాటించాలి. ఎవరైనా సరే, పబ్లిక్ అయినా, పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయినా, అంటే ప్రజాప్రతినిధి అయినా అధికారం ఉంది కదా అని అధికార దుర్వినియోగానికి పాల్పడటం, ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, మనల్ని ఎవరు ఏం చేయలేరులే అన్నట్లు వ్యవహరించారు. అటవీ శాఖ అధికారులపై దాడి అంటే ఏ రకమైనటువంటి దాడి అంటే మరి కిడ్నాప్ చేసి బలవంతంగా వెహికల్లో ఎక్కించుకొని వారిని చిత్రహింసలకు గురి చేశారు అనేది ఒక పెద్ద ఎత్తున దానికి సంబంధించి ఆరోపణలు వినిపించాయి. అది వాస్తవం కూడా. అటవీ శాఖ అధికారులే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరి మేము ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నాం, మాకు రక్షణ కల్పించండి. ఈ వ్యవహారానికి సంబంధించి మంత్రిగా అంటే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన నోటీస్కి రావటం, వెంటనే ఎమ్మెల్యేకి కాల్ చేసి చాలా సీరియస్ అయినట్లు దానికి సంబంధించి వివరణ అడిగారు అనేది కూడా ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. మనం చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, మనం నిర్వహించేటువంటి ప్రతి అంశానికి సంబంధించి వెల్ఫేర్ స్కీమ్స్ దగ్గర నుంచి అన్నీ కూడా పారదర్శకంగా చేయాలి. అలా చేస్తేనే కూటమి మరొక 15 ఏళ్ళు 20 ఏళ్ళు అధికారంలో ఉంటుంది అనేది చాలా క్లియర్గా రెండు పార్టీలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన చెప్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఈ ముఖ్యమైనటువంటి అంశానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి వ్యవహారంగా మారింది. ఏంటంటే ఆ ఎమ్మెల్యేకి కాల్ చేయటం, దానికి సంబంధించి వార్నింగ్ ఇవ్వటం, అలాగే వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆయన ఫిర్యాదు చేయటం. సాధారణంగా ఇప్పటివరకు అటువంటి పరిణామం ఎక్కడా కూడా జరగల. మన రాష్ట్రానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతలు ఏదైనా చేసినా, ఎమ్మెల్యేలు ఏదైనా చేసినా ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేవారు కాదు పవన్ కళ్యాణ్. అంటే నేతలు మాట్లాడుకునే వాళ్ళేమో, అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. కానీ ఇప్పుడు నేరుగా ఆయన ఇన్వాల్వ్ అవ్వటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అటవీ శాఖ ఉద్యోగులు పవన్ కళ్యాణ్ను కలవటం, ఆ శాఖకు ఈయనే మంత్రిగా ఉండటం ముఖ్యమైనటువంటి కారణం. ఎందుకంటే లేదంటే స్పందించకపోతే కూటమిపై ఒక చెడు ప్రచారం అనేది జరుగుతుంది. గతంలో జరిగినటువంటి ఘటనలు కూడా, ఎందుకంటే ముఖ్యంగా ఒక తిరుమలకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఆయన వెంటనే రావటం, క్షమాపణలు చెప్పారు భక్తులకి పవన్ కళ్యాణ్. కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు కూడా అటవీ శాఖ అధికారులపై దాడికి సంబంధించినటువంటి ఘటనపై ఆయన చాలా తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ రకమైనటువంటి ఘటనలు పునరావృతం అయితే చాలా సీరియస్గా ఏ పార్టీ వారైనా, తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, మా సొంత పార్టీ జనసేన అయినా, ఇక ఇతర ఏ పార్టీలైనా ఎవరిని కూడా వదిలేది లేదు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కానీ, కింది స్థాయి సిబ్బందిపై దాడులు కానీ, అనుచితంగా ప్రవర్తించిన, అసభ్య పదజాలంతో మాట్లాడినా తాట తీస్తాం. ఇదే ఒక వార్నింగ్. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేనలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. సాధారణంగా పవన్ కళ్యాణ్ వెళ్ళేటువంటి మార్గం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి పబ్లిక్ ఎక్కువగా రిసీవ్ చేసుకుంటారు. ఆయన ఏది చేసినా సరే ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి పనులు కానీ అన్నీ కూడా చేస్తుంటారు. అధికారంలో లేనప్పుడు కూడా అలాగే చేశారు. ఇప్పుడు కూడా ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆయన సొంత పార్టీ నుంచి నిధులు కేటాయించి కొంతమంది గిరిజన ప్రాంతంలో ఉన్న వారికి దుప్పట్లు పంపడం, చెప్పులు కొని పంపించడం, ఇప్పుడు తాజాగా మళ్ళీ చీరలు బోల్డ్ కార్యక్రమాలు చేస్తున్నారు.
ముఖ్యంగా ఆయన నియోజకవర్గం పిఠాపురానికి సంబంధించి ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఇదొక కీలకమైనటువంటి అంశంగా మారింది. ఏది ఏమైనప్పటికీ శ్రీశైలంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఒక పూర్తి స్థాయి నివేదిక కోరారు పవన్ కళ్యాణ్. ఆయన మంత్రిగా, అలాగే పార్టీ పరంగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో అనేక మంది ఎమ్మెల్యేలు ఆయా రకాల ఇష్యూస్లో ఇరుక్కొని పార్టీకి ఒక చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఉన్నారు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఇటువంటి క్రమంలో ఇది ఒక కీలకమైనటువంటి పరిణామం. శ్రీశైలంలో జరిగినటువంటి ఘటన మళ్ళీ రాష్ట్రంలో ఎక్కడా కూడా జరగకూడదు, జరిగితే ఎవరిని కూడా వదిలేది లేదు అని చెప్పి ఇదే రకమైనటువంటి వ్యవహారంతో ఎవరైతే పార్టీ అధినేతగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు కూడా చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారండి. దానికి సంబంధించి ఒక కమిటీని కూడా ఫామ్ చేశారు. పవన్ కళ్యాణ్ డిపార్ట్మెంట్ పరంగా ఒక నివేదిక కోరారు. అలాగే పార్టీ పరంగా అసలు రాజశేఖర్ రెడ్డి ఆయన అనుచరులు ఎందుకు ఆ విధంగా వ్యవహరించారు, ప్రవర్తించారు, దాని మీద పూర్తి స్థాయి నివేదిక కావాలని పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా ఇది రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా చర్చ నడుస్తుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.